ఫ్రెండ్స్ నిన్న బజాజ్ పల్సర్ N250 లాంచ్ అయితే జరిగింది. నాకు ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట. నేను హైదరాబాద్ అయితే వెళ్ళాను. ఈవెంట్లో వెహికల్కి సంబంధించిన అప్గ్రేడ్స్ ఏమేమి జరిగినాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ప్రజెంట్ అయితే 2 కలర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్కి అప్సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. కానీ బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. వెహికల్ గురించి మాట్లాడాలంటే కొన్ని అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. 250 అని చెప్పేసి మీకు కొత్త గ్రాఫిక్స్ అయితే ఇచ్చారనమాట. గ్రే కలర్లో చూస్తానికి మీకు ఇలా ఉండిద్ది. నాకైతే అంతగా ఏం నచ్చలేదన్నమాట ఈ గ్రాఫిక్స్ అయితే. రెడ్ కలర్కి గ్రే కలర్ అయితే అంతగా నచ్చలేదు. బ్యాక్ సైడ్ 250 బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. డబుల్ బ్యారిల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. నాకు పర్సనల్గా ఈ ఎగ్జాస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు బ్రో. ఇది కొద్దిగా అప్గ్రేడ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీకు 130 సెక్షన్ టైర్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా మీకు టైర్ అయితే కొద్దిగా పెద్దదే ఇచ్చారు. ఇంతకుముందు 100 సెక్షన్ టైర్, కానీ ఇది 110 సెక్షన్ టైర్ అనమాట. బ్రేక్స్ కూడా మీకు మారినాయి బ్రో. ఇంతకుముందు మీకు నార్మల్ డిస్క్ బ్రేకే, ఇప్పుడు పెట్రోల్ డిస్క్ అనమాట. 300 mm సైజ్ అయితే ఉండిద్ది. గ్రిమికా బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు 230 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ E20కి సపోర్ట్ చేసిద్ది. కన్సోల్ కూడా మీకు కొద్దిగా అప్గ్రేడ్ అయితే జరిగిందనమాట. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. ఇందులో మీకు 10x10 నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో బ్లూటూత్ కూడా ఉందన్నమాట. స్విచెస్ క్వాలిటీ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మంచి స్విచెస్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే హెడ్లైట్ ఆన్ చేయడానికి డెడికేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 3D పల్సర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చారనమాట. ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. కంఫర్టబుల్గా ఉంది పట్టుకుని వెళ్ళేటప్పుడు. అలాగే శారీ గడ్ కూడా ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా ఇచ్చారనమాట. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది. బ్లాక్ కలర్లో చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది. ఇంతకుముందు మనకు వైట్ కలర్ అనమాట, అది మార్చారు. అలాగే ఇంజిన్ కౌల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. కొద్దిగా స్పోర్టీ డిజైన్లో చూస్తానికి అట్రాక్టివ్గా ఉందన్నమాట. బ్లాక్ కలర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే బ్లాక్ కలర్లో చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్లాక్ కలర్ వెహికల్లో గ్రాఫిక్స్ అయితే కలిసిపోయిందనమాట. మీకు 250 అని చెప్పేసి అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు. కానీ రెడ్ కలర్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దాన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు N250 అయితే లభిస్తూ ఉందన్నమాట. ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, అలాగే ప్రోస్ అండ్ కాన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసి ఒక వీడియో చేస్తాను. కాబట్టి ఆ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.